హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఏపీ కానిస్టేబుల్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నా. సో ఈ వీడియో ప్రత్యేకించి చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఇంగ్లీష్ మీద వీడియో చేయమని చెప్పారు. అదేవిధంగా నాకు ఒక సిచ్యువేషన్ జరిగిందండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్గా ప్రీవియస్ నోటిఫికేషన్కి మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు మా ఫ్రెండ్కి ఇంగ్లీష్లో అత్యంత ఈజీ బిట్ని రాంగ్ పెట్టాడండి. ఆ రాంగ్ పెట్టేసి అదేవిధంగా ఇంగ్లీష్లో స్కోర్ అనేది 10 కూడా తెచ్చుకోలేకపోయాడు. అలా తెచ్చుకోకపోవడం వల్ల తనకి కానిస్టేబుల్ జాబ్ మిస్ అయింది. ఈ ట్రిప్ ఏజ్ కాలక ప్రిపరేషన్ కూడా ఆపేయాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఈ ఇంగ్లీష్ని అత్యంత ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం ఈ స్కోర్ని అచీవ్ చేయొచ్చు అనుకునే వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా ఇది సోది అనుకొని అది అనుకొని కామెంట్లు గట్రా చేయకండి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. బట్ ఈ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసిన వాళ్ళందరికీ 100కి 99.9% నేను గ్యారంటీ ఇస్తున్నా. స్కోర్ అనేది 20+ డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు ఈజీగా. అదేవిధంగా కానిస్టేబుల్ అనేది జాబ్ తెచ్చుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్తే, సో ఏపీ కానిస్టేబుల్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. సో సబ్జెక్ట్ వైజ్ మనకి యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్లో సబ్జెక్ట్ వైజ్ చూసుకునేసరికి అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి 45 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ వచ్చేసరికి 125 మార్క్స్. సో అందులో మనకి ఇంగ్లీష్ అనేది యాక్చువల్గా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. అందరూ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకుంటారు, ఎందుకంటే కొంచెం ఈ బ్యాంక్స్కి గట్రా ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదైతే చాలా ఈజీ సబ్జెక్ట్. బట్ ఈ కానిస్టేబుల్కి, ఎస్ఐకి అనుకునే వాళ్ళకి, కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా టఫ్ సబ్జెక్ట్లా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా ఉపయోగపడేది. అయితే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఇంగ్లీష్ ప్రిపరేషన్ బుక్ అనేది ఏ బుక్ అవసరమా అని చాలామంది అడిగారు. సో దానికైతే నేను చెప్తుంది వినూత్న పబ్లికేషన్ అండి. అది 69 రూపీస్, 32 పేజెస్ ఉంటుంది. A3 సైజులో ఉంటుంది బుక్. బెస్ట్ బుక్ అండి, ఎందుకంటే నేను చూసిన వాటిల్లో చాలా బెస్ట్ బుక్. ఎన్సీఆర్టీ సిలబస్ బుక్స్ ఉంటాయి కదండి, 6 to 10th, వాటిలో యొక్క ఇంగ్లీష్ గ్రామర్లోను తీసుకొని వాటిని బిట్స్ వైజ్ ప్రిపేర్ చేసి బాగా ఇచ్చాడు, చాలా బాగుంది. అది కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఆల్మోస్ట్ మన తెలుగు అకాడమీ బుక్స్ టైపే. సో మనకి బిట్లు ఆ మోడల్లో వచ్చే ఛాన్స్ 100% ఉంది. కాబట్టి ఆ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఈ షార్ట్ టైంలో ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్స్ ప్రిపేర్ అయితే కన్ఫామ్గా జాబ్ సాధించగలిగే బుక్స్ ఏ ఉన్నాయి అనేది నేను చెప్పాను. వెంటనే రివిజన్ చేసుకోవడానికి, ఇవి ఎగ్జామ్కి ఒక 2 రోజుల ముందే మొత్తం అన్ని బుక్స్ రివిజన్ చేసే టైపు మెటీరియల్స్ ఇవన్నీ అయ్యేట్ ఉన్నాయి, అది నేను చెప్పాను. దీని టోటల్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. టోటల్ కాస్ట్ మొత్తం 800 అవుతుంది. ఎక్కడ పోలేదు, తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఈ షార్ట్ టైంలో బాగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళేసరికి, సో వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే 2016 మీకు అందరికీ ఆల్రెడీ ముందే తెలిసింది. 2015కి ముందు ప్యాటర్న్ ఒకలాగా ఉంది, 15 తర్వాత ఒక ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి 2016, అదేవిధంగా 2019, ఇకపోతే ఇక్కడ మన 2023 ప్రిలిమ్స్ పేపర్ ఆధారం చేసుకొని ఈ వీడియోని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ దానికి, సో ఏ టాపిక్స్ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఏ టాపిక్స్ మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అదొకటి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్లో టోటల్ ఓవరాల్ 25 టాపిక్స్ ఉన్నాయండి. నాకు తెలియదు, నేను వీడియో చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు చెక్ చేస్తే నాకు తెలిసింది. ఈ 25 టాపిక్స్లో ఏ టాపిక్స్ మనం చదవాలి, మన కానిస్టేబుల్ వరకు ఏ టాపిక్స్ సరిపోతాయి. సో అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు స్టడీ ఎవ్రీ టాపిక్. ఈ 25 టాపిక్స్లో మనం ఎంచుకున్న టాపిక్స్ని ఏ విధంగా చదవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఈజీ టాపిక్స్ చదవడం వల్ల మనం 20+ స్కోర్ చేయగలం, చాలా ఈజీగా ఉంటాయి కూడాను. సో వాటి గురించి మొత్తం ఈ 5 క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇచ్చేసాను. 16, 17, అదేవిధంగా 23. 16, 16లోని ప్రిలిమ్స్ మెయిన్స్, అదేవిధంగా 19లోని ప్రిలిమ్స్ మెయిన్స్. ఇక్కడికి వచ్చేసరికి 2023 ప్రిలిమ్స్. మొత్తం స్ట్రాటజీ మొత్తం అన్నీ చూసుకుని ఏ టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా అదంతా వివరంగా చెప్పాను. సో ఆ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేసరికి టాపిక్ వైజ్ మార్క్స్ వచ్చేసరికి ఇలా విడదీశానండి. ఏ టాపిక్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ప్రీవియస్ పేపర్స్ అన్ని టాలీ చేసి చూసా. ప్యాసేజెస్లో వెళ్ళి 5 మార్క్స్ అనేది పక్కాగా వస్తున్నాయి, 5 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ క్లాజ్ 1 మార్కు, క్వశ్చన్ ట్యాగ్ 1 మార్కు, నెక్స్ట్ ఆర్టికల్స్ 1 మార్కు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 1 మార్క్, నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 మార్క్స్, తర్వాత యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ 2 మార్క్స్, తర్వాత వచ్చేసరికి టెన్సెస్ 2 మార్క్స్, తర్వాత వచ్చేసరికి ప్రపోజిషన్స్ 2 మార్క్స్ వస్తున్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జంబుడ్ సెంటెన్సెస్
ఇది వచ్చేసరికి 3 మార్క్స్ వస్తుంది. తర్వాత గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అనేది మనం కరెక్ట్ చేయాలి ఆ సెంటెన్స్, అది 3 మార్క్స్ వస్తుందండి. తర్వాత సినానిమ్స్ 2 మార్క్స్ అండ్ యాంటోనిమ్స్ 2 మార్క్స్, అది అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేజల్ వర్బ్స్ 2 మార్క్స్. ఇదండి ఈ 16 టాపిక్స్. అంటే ఆ 25 టాపిక్స్లో మనకి 16 టాపిక్స్ అనేది ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి. ఆ 16 టాపిక్స్ వెళ్ళి ఈచ్ టాపిక్కి ఎన్ని మార్కులు క్యారీ చేస్తుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు అనేది ఏ టాపిక్ని చదివితే మనం ఈజీగా వీటిలో ఈ 16 టాపిక్స్లో మనం ఈజీగా టాపిక్స్ని ఏవేవి చదవాలని చెప్పబోతున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ప్యాసేజెస్ అండి. ప్యాసేజెస్ అనేది అందరూ కష్టం అనుకుంటారు, చాలా ఈజీ. ఎందుకంటే ఆ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ప్యాసేజ్లోనే ఉంటుంది. ప్యాసేజ్ని త్వరలీ 2 టైమ్స్ చదివితే చాలు మనకు ఆన్సర్స్ దొరికిపోతాయి, క్వశ్చన్కి ఆన్సర్స్. సో మనం ఈజీగా స్కోర్ చేసుకోగలిగే టాపిక్ ఏదైనా ఉందంటే ఇంగ్లీష్లో కూడా ఈజీగా తెచ్చుకునేది ప్యాసేజెస్. సో అదొకటండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ క్లాజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ క్లాజ్లో జస్ట్ 4 మోడల్స్ ఉంటాయండి. 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ నేర్చుకుంటే ఇఫ్ క్లాజ్ డెఫినెట్గా 1 మార్కు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ కూడా వచ్చేసరికి 4 మోడల్స్ అంటే ఉంటాయి, లేదా 5 మోడల్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, కొందరు చెప్పకుండా ఉంటారు. సో అందుకు 4-5 మోడల్స్ అని చెప్పాను. ఇందులో కూడా మనం 1 మార్క్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి మీకు తెలిసిందే, ఏ అండ్ ది. ఈ 3 నేర్చుకుంటే, ఈ 3 గురించి రూల్స్ నేర్చుకుంటే మనం ఆర్టికల్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, బట్ మెయిన్ మోడల్స్ 5 ఉంటాయండి. ఆ 5 మోడల్స్ పక్కాగా ప్రిపేర్ అయిపోతే మీరు దజ్జాగా అటెంప్ట్ చేయొచ్చు. మన కానిస్టేబుల్ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ముందే చెప్తున్నా, ఇక నెక్స్ట్ చెప్పబోయే 3 టాపిక్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ టెన్సెస్. ఒక్క టెన్సెస్ నేర్చుకుంటే మనం ఈ 3 టాపిక్ల 6 మార్కులు ఈజీగా అచీవ్ చేయొచ్చండి. ఒక్క టెన్సెస్ నేర్చుకుంటే. టెన్సెస్లో ఉన్న మోడల్స్, ఏ మోడల్ అనేది ఎలా నేర్చుకుంటే చాలు మనం 6 మార్క్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. టెన్సెస్ వల్ల అంత యూజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోజిషన్స్ అనేవి హ్యూజ్. మీరు ప్రిపేర్ అయినంత వరకు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్సెస్లో కవర్ అవుతాయి కూడా. సో అందుకు ఇదండి ప్రపోజిషన్స్. అంటే ఏం లేదండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అదొక టాపిక్ టైపు. సో ప్రపోజిషన్స్లో అందులో కొన్ని ఉంటాయి, అందులో కొన్ని పర్టికులర్గా ఇంపార్టెంట్ అని ఉంటాయి, అది ప్రిపేర్ అవ్వండి. లేదంటే నేను ఆల్రెడీ బుక్ చెప్పాను కదా, ఆ బుక్లో ఇచ్చిన అలా ప్రిపేర్ అయ్యాలండి, చాలు సరిపోతుంది. 2 మార్క్స్ ఈజీగా అచీవ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి జంబుల్డ్ సెంటెన్సెస్. ఈ జంబుల్ సెంటెన్సెస్ అనేది 3 మార్క్స్ అండి. జంబుల్ సెంటెన్సెస్ అత్యంత ఈజీ ఏంటంటే జంబుల్ సెంటెన్సెస్ 4 సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ పెద్ద సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్ విడదీసి క్లమ్జీ చేసేస్తారు. ఒక దగ్గర ఉండక్కడ ఒక దగ్గర ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. అలాంటివి 3 మార్క్స్ ఇస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఏదో గ్రామటికల్గా అంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లో ఇచ్చి మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఇవ్వచ్చు. సో దాన్ని మనం కరెక్ట్ చేయాలి, అక్కడ ఎక్కడ తప్పు ఉందో ఆ సెంటెన్స్ని గుర్తించాలి అని చెప్పేసి ఇది అనేదండి. సో ఈ 2. ఇక హ్యూజ్ సిలబస్ ఏంటంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ స్పెల్లింగు, ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇది అనేది ఓషన్ టైప్ అనండి, సముద్రం టైప్ ఈ సిలబస్. ప్రిపేర్ అవ్వాలనుకున్న ఇన్ని బుక్స్ రెఫర్ చేస్తూ ఉండడం, ఏది ఇస్తారు ఏది ఎలాగెవరు అనేది ఏమి మనం చెప్పలేం. ఈవెన్ నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిని వదిలేస్తాను. కానీ మనం అంటూ కరెక్ట్గా అటెంప్ట్ చేసుకోవాలి. వీటిల్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు అనుకున్నవి ఏమైనా ఉన్నాయంటే కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తాడు కదా, వాటిని అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్ అంటే మీనింగ్స్ కొంచెం తెలుసుకుంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు. ఫ్రేజల్ వర్బ్స్ కొందరు అటెంప్ట్ చేయొచ్చు, కొందరు అటెంప్ట్ చేయలేరు. కానీ నేను మ్యాక్సిమం చెప్తాను, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కన్సిడర్ చేసి చెప్తున్నాను కాబట్టి. సో ఈ 5 టాపిక్స్ అనేది మనం పక్కన పెడతాం. అంటే దీన్ని బట్టి మీకు ఏంటంటే ఈ 11 టాపిక్స్ అండి. ఏంటి? ప్యాసేజ్, ఇఫ్ క్లాజ్, క్వశ్చన్ ట్యాగ్, ఆర్టికల్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, ప్రపోజిషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి జంబుల్డ్ సెంటెన్సెస్, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. సో ఈ 11 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి మీరు వెళ్తే డైరెక్ట్గా ఏం కాదనుకున్న స్కోర్ కౌంట్ చేసుకున్నా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 5, ఇది 9, ఇక్కడ 9 వచ్చేసరికి ఇవి 8, మొత్తం 17. ఈ 17 + 6 21 మార్క్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చండి. 10 తెచ్చుకొని ఫెయిల్ అయిపోయి జాబ్ మిస్ చేసుకున్న మా ఫ్రెండ్ లాగా ఉండడం కన్నా నేను చెప్పినట్టు ప్రిపేర్ అయ్యి 21 మార్క్స్ తెచ్చుకొని దజ్జాగా జాబ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. 100కి 100% చెప్తున్నాను, చాలా బెటర్. ఆ ఒక్క బుక్ ప్రిపేర్ అవ్వండి. పోనీ మీరు అనుకున్నట్టు వరస్ట్ కేసు తీసుకున్న 21 రాకపోయినా 15 అయినా వస్తాయండి.
నేను చెప్పేది అదే, అలా ప్రిపేర్ అయితే దజ్జాగా వస్తాయండి, ఏం కాకుండా మనం ఈ జాబ్లో ఉండగలుగుతాము. ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ చేయలేరు కానీ మ్యాథ్స్ రీజనింగ్ చేసేయగలరు, కరెంట్ అఫైర్స్ చేయగలరు, జిఎస్ అయితే చాలా కింగ్. బట్ జిఎస్ ఎంత కింగ్ అయినా జిఎస్ అడిచేయాలి అనుకుంటే పేపర్ని అడిచేసే ఛాన్స్ అనేది జిఎస్లోనే. కానీ ఇంగ్లీష్ అనేది ఒక బెనిఫిట్ అయ్యి ఉంటే అలాంటి స్టూడెంట్స్కి తప్పనిసరిగా స్కోర్ అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతారండి. సో వాళ్ళను ఉద్దేశించి నేను చెప్పాను, ఆల్రెడీ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి చాలా ఈజీ ఇంగ్లీష్, వాళ్ళతో మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదండి. మనలాంటి క్యాండిడేట్స్ ముఖ్యంగా, ఎందుకంటే నేను కూడా ఒక విధంగా స్ట్రగుల్ అయ్యానండి 2016-17 నోటిఫికేషన్లో. కానీ 2019 అదేవిధంగా ఈ 2023 నోటిఫికేషన్లో నాకు 24+ మార్క్స్ వచ్చాయండి. ఇదే స్ట్రాటజీ ప్రిపరేషన్తో ఫాలో అయ్యాను. బట్ ఇప్పుడు నేను ప్రిపేర్ అయిన బుక్ పాత బుక్ వేరండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ బుక్ ప్రిపేర్ అవుతున్నా. వినూత్న పబ్లికేషన్ చాలా బాగుంది. ఈ బుక్ గురించి చెప్తున్నాను అనేసి బుక్ని ప్రమోట్ చేస్తున్నాను కాదు, నాలాగా మీ ఎవరు ఇబ్బంది పడకుండా అదేవిధంగా జాబ్ తెచ్చుకోవాలని ఒక మెయిన్ ఉద్దేశంతో చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టాపిక్స్, ఈ 11 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ పేపర్ ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయో మీకు చూపించాను, 16 టాపిక్స్. అదే 25 టాపిక్లో ఏ టాపిక్ చదవాలనేసి ఒక 11 టాపిక్లు చెప్పాను. హౌ టు స్టడీ ఎవ్రీ టాపిక్, ఎన్నెన్ని మోడల్స్ వస్తాయి, ఏ విధంగా చదవచ్చు, ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు అనేది చెప్పాను. ఏ ఈజీ టాపిక్స్ వల్ల 20+ స్కోర్ చేయొచ్చు అదేవిధంగా చెప్పానండి ఆల్రెడీ. దాన్ని కూడాను ఆ 11 టాపిక్స్ అనేది మనం 21 టార్గెట్ అండి, ఎక్కువ వద్దు మనకి 21, మిగతా వాటిలో మనం గెయిన్ చేసుకుందాం. బట్ ఇంగ్లీష్ కంటూ న్యాయం చేయాలి కాబట్టి ఇలా చేసుకుంటే చాలు అనేది నా ఉద్దేశం. సో ఈరోజు చెప్పింది ఇదేనండి ఇంగ్లీష్ గురించి. సో ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీకు ఇంగ్లీష్కి వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ చేసే పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్రతి ఈచ్ టాపిక్ చేసి పెట్టాను. బట్ కొంచెం ఆ టాపిక్స్ అనేది కొంచెం వైరల్ అవ్వలేదు, అది స్టార్టింగ్ స్టేజ్లో ఎలా చేయాలి ఏంటనేది నాకు తెలియక నాకు తోచినంతలో చెప్పాను. బట్ మీకు కావాలంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ అదేవిధంగా టాపిక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అంతే ఫ్రెండ్స్. ఇకపోతే ఇది వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ స్టూడెంట్. ట్యాగ్ లైన్ ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయాలండి, ఫేస్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇదే నా సక్సెస్ మంత్ర కూడాను. సో ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా అందరూ బాగా చదవండి. ఈవెంట్స్ ఏ క్షణంలో పెడతారో అనేది మనకి కొంత డైల్మాలో ఉంది ఆల్రెడీ. కొందరు కేసు అయిన తర్వాత అంటున్నారు, కొందరు ఇది అంటున్నారు. నేను యూట్యూబ్ చేస్తున్న నాకే మెంటల్గా ఉంది. సో మీలాంటి వాళ్ళు ఇంకా బాగా ఇబ్బంది పడిపోతారు. బట్ కంగారు పడద్దు, ఇప్పటి నుండే చదవండి. ఈవెంట్ స్టార్ట్ అయ్యంటే ప్రిపరేషన్కి అయితే టైం ఉండదు. సో నేను చెప్పేది అదే, ఇప్పటి నుండి ప్రిపరేషన్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఏ రిజల్ట్స్ అనేది త్వరలో రాబోతున్నాయి, మ్యాక్సిమం 4 డేస్లో వచ్చేస్తాయి. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.